సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే అసలు ఉన్నాడో అజ్ఞాతంలో పోయాడో ఎటు పోయాడో కూడా తెలియదు ఎవరికి. చాలా సైలెంట్గా ఎక్కడున్నాడో తెలియని పరిస్థితి. అలాంటి వ్యక్తి ఇవాళ సడన్గా మీడియా ముందుకు వచ్చి సుదీర్ఘంగా చాలా చాలా సబ్జెక్ట్స్ మీద మాట్లాడాడు. సరే, ఆ సబ్జెక్ట్స్ అన్నీ వాళ్ళని వీళ్ళు మీడియా వాళ్ళ పూరి మీడియా వాళ్ళు ప్రతినిధులు వాళ్ళతో పెట్టుకుని మాట్లాడుకున్నారు. సరే, ఓకే, ఎవరిదో ఇది వాళ్ళకు ఉంటుంది అనుకుంటే తప్పేం లేదు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అంతసేపు మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి నిన్నగాక మొన్న విజయసాయిరెడ్డి వేసిన ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పాల. విజయసాయిరెడ్డి కొన్ని సీరియస్ కామెంట్స్ చేశాడు. డైరెక్ట్గా పేరు చెప్పకపోయినా సజ్జల రామకృష్ణారెడ్డి సంకనాగిచ్చేస్తున్నాడు పార్టీని, జగన్మోహన్ రెడ్డిని కూడా నాశనం చేస్తున్నాడని చెప్పి ఇండైరెక్ట్గా సజ్జల రామకృష్ణారెడ్డి ఉద్దేశించి మాట్లాడాడు ఆయన. సరే, ఆయన ఎంత ఉద్ధరించాడు పార్టీని, ఆయన ఎంత ఉద్ధరించాడు జగన్మోహన్ రెడ్డిని, అది తర్వాత సంగతి. మరి సజ్జల మాట్లాడితే తెలిసేది ఆ విషయం. కానీ ఇవాళ అంతసేపు మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయిరెడ్డికి దీన్ని మాత్రం రెస్పాండ్ అవ్వాల. కొంతమందితో క్వశ్చన్లు అడిగించుకున్నాడు, కానీ వాటిలో ఈ క్వశ్చన్ ఎక్కడా లేదు. ఏదో ఒక సబ్జెక్ట్ మీద మర్చిపోయాను అదొకటి చెప్పాలి కదా అని ఆ టాపిక్ చెప్తాడు. ఇట్లా అంటే కొంచెం అండర్స్టాండింగ్స్ ఉంటాయి, లేదు తప్పేం లేదు, అలా అయిపోయింది. కాబట్టి విజయసాయిరెడ్డి లేవనెత్తిన అంశాలకు కానీ విజయసాయిరెడ్డి ఉద్దేశపూర్వకంగా చేసిన కామెంట్స్కి కానీ ఎందుకు సమాధానం చెప్పలేకపోయాడు. జగన్మోహన్ రెడ్డి మంచివాడే, సమర్థుడే, కానీ పనికిమాలిన కొంతమంది కోటరీలో ఇరుక్కుపోయాడు, ఆ ఒకరిద్దరు ఆయన్ని నాశనం చేస్తున్నారు అన్నాడు. ఇంకెవరున్నారు ఒకరిద్దరు అంటే? ఈయనే కదా. ఒకరైనా ఇద్దరైనా 100 మంది అయినా సజ్జల రామకృష్ణారెడ్డి. తల్లి చెల్లి ఎలాగో బయటికి వెళ్ళిపోయారు. ఇలాంటి సందర్భంలో దాని మీద ప్రశ్న అడిగేవాళ్ళు ఎందుకు అడగలేదు, రామకృష్ణారెడ్డి ఎందుకు సమాధానం చెప్పలేదు? నేను కనుక అక్కడ ఉంటే ఖచ్చితంగా నేను అది అడుగుతాను. ఎందుకంటే లేటెస్ట్ డెవలప్మెంట్, ఒకరోజు ముందు డెవలప్మెంట్. అలా అది అయిన తర్వాత ఈయన మాట్లాడాడు కదా, రావాలి కదా. ఆ తర్వాత వేరే విషయాలు మాట్లాడుతూ ఈ రప్ప టాపిక్ వస్తే, రప్ప అంటేనట సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిన భాష్యం. రప్ప అంటే రపరపలాడుతూ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అని దాని అర్థం అట. ఆయన ఒక జర్నలిస్ట్గా చేశాడు, ఒక పత్రికకు సంపాదకుడిగా చేశాడు. రపరపలాడడం అనే పదం ఎక్కడైనా ఉందా తెలుగు భాషలో? తెలుగు భాషలో ఎవరైనా ఈ పదం రపరపలాడడం అనేది విన్నారా? రెపరెపలాడడం విన్నారు. ఆ జెండా, పార్టీ జెండా రెపరెపలాడుతోందని అట్లా అంటారు. రపరపలాడడం ఏంటి? రప్ప అంటే రపరపలాడుతూ మళ్ళీ అధికారంలోకి వస్తారు అని అర్థం. దానికి వీళ్ళేదో భయపడిపోతున్నారు, లేకపోతే అమ్మో వచ్చేస్తారట, మళ్ళీ మమ్మల్ని చంపేస్తారట అని జనాన్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన అనుకుంటున్నాడు అవన్నీ. నేను కూడా మొన్న దాని మీద మాట్లాడినప్పుడు చాలా క్లియర్గా చెప్పా. ఈ రప్ప ఇటువంటివి, లేకపోతే గంగమ్మ జాతర, ఇటువంటి డైలాగులతో జగన్మోహన్ రెడ్డికి నష్టం చేస్తున్నారు. వీళ్ళు ప్రజల్లో ఒక రకమైన భయాన్ని కలిగిస్తున్నారు. వీళ్ళు కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే ఇలాంటివి చేస్తారని, జగన్మోహన్ రెడ్డి ఇలాంటి బ్యాచ్ని కంట్రోల్ చేస్తే మంచిదని నేను చెప్పా. ఈయన వచ్చేదో రపరపలాడినట్టు అని కొత్త భాషని చెప్పాడు. నాకు అసలు అర్థం కాల. అది ఆ పత్రిక బలహీనత లేకపోతే ఈయన సామర్థ్యమో తెలియదు, కానీ సంపాదకుడు అవ్వడం. ఇంకొక గొప్ప విషయం చెప్పాడు. ప్రభుత్వాన్ని రెచ్చగొడుతున్నాడా, లేకపోతే వైసీపీ నాయకుడిని, అధ్యక్షుడిని, మిగతా వాళ్ళందరినీ క్యూ కట్టి లోపల పంపించాలనుకుంటున్నాడు అర్థం కావట్లేదు. కానీ లిక్కర్ దర్యాప్తులో ఏం తేల్చారు వీళ్ళు, ఏమన్నా ఉందా అందులో, ఏం సాధించారు వీళ్ళు, ఇలా మాట్లాడుతున్నాడు. దాదాపు 40 మందిని జైలుకు పంపారు, బెయిల్ రాక ఇరుక్కు చస్తున్నారు. అందులో మొన్న 3 బెయిల్ వచ్చిన వాళ్ళు కూడా బెయిల్ రద్దయింది, సరెండర్ కమ్మన్నారు. 26వ తారీఖు లోపు సరెండర్ కమ్మని కోర్టు చెప్పింది. ధనంజయ రెడ్డిని, కృష్ణమోహన్ రెడ్డిని, ఆయన ఇంకొక ఆయన్ని బాలాజీ గోవిందప్పని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వీళ్ళంతా జైల్లోనే ఉన్నారు. కొత్తగా జోగి రమేష్ వెళ్ళాడు. ఇంకా చాలా చాలా నడుస్తున్నాయి కదా. అయినా కూడా ఏం తేల్చారు వీళ్ళు అంటాడు. అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి లోపలే లేదనే సజ్జల రామకృష్ణారెడ్డి బాధ నాకు అర్థం కాల.
బహుశా మిగిలింది అంతే కదా. అందరూ అనుకుంటున్నది ఏంటి, అందరూ ఇదయ్యారు. చివరికి జగన్మోహన్ రెడ్డి సోదరుల ఆఫీసులు రైడ్స్ అయినాయి, సోదరుల పిఎల్ని కూడా అరెస్ట్ చేశారు, అంతా అయిపోయింది. ఇక తాడేపల్లి తలుపు కొట్టడమే ఆలస్యం అని అంటున్నారు కదా. సజ్జల రామకృష్ణారెడ్డి లిక్కర్ స్కామ్ దర్యాప్తుతో ఏం తేల్చారు అని అనడంలో, అలా అని ప్రభుత్వాన్ని రెచ్చగొట్టడం వెనుక ఉద్దేశం ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు లోపలేస్తారని అడగదలుచుకున్నాడు ఆయన. నాకైతే అది వినేవాళ్ళకి ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. అంత క్లియర్గా దర్యాప్తు జరుగుతోంది. సరే, వాళ్ళకి ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు, వాళ్ళకి అది వేరే విషయం. అరెస్టులు అవుతున్నాయి, జైలుకి వెళ్తున్నారు కదా. ఇంకా ఏం జరగలేదని అనడం వెనుక ఉద్దేశం ఏంటనేది అర్థం కాల. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు వ్యవస్థలు, అద్భుతమైన వ్యవస్థలు రెడీ చేశాడంట. ఆ వ్యవస్థలను కనుక డిస్టర్బ్ చేయకుండా ఉంటే మొన్న తుఫానుకు వచ్చిన నష్టం జరిగి ఉండేది కాదట. నేను మళ్ళీ అదే అంటున్నా, పత్రికా సంపాదకుడిగా ఉన్న ఎవడన్నా ప్రకృతి వైపరీత్యాలను రాకుండా ఆపగలడా? సాధ్యమేనా ఇది? మొన్న ఈ మధ్య ఎవరో ఒకళ్ళిద్దరు చంద్రబాబే అట్లా తుఫాన్ని అలా నెట్టేశాడు, ఇలా నెట్టేశాడు అంటేనే అందరం నవ్వుకున్నాం. ఎందుకు ఇలా చేస్తున్నారు వీళ్ళని? సాధ్యం కాదు కదా ప్రకృతి చివరికి చంద్రబాబు కూడా అన్నాడు, ఆయన కూడా అన్నారు ఏమని, ప్రకృతి వైపరీత్యాలని మనం అడ్డుకోలేము, కాకపోతే నష్ట నివారణ మాత్రమే చేసుకోగలము, అది మాత్రమే మన చేతిలో ఉంటుందని. ఇది ఈజ్ నోన్ ఫ్యాక్ట్. జగన్మోహన్ రెడ్డి సిస్టమ్ డెవలప్ చేశాడు. ఆ సిస్టమ్ని కనుక అలాగే ఉంచుంటే తుఫాను నష్టాలు జరిగి ఉండే కావంట. ఏమన్నా మినిమం అంటే స్పృహలో ఉండే ఆయన మాట్లాడతారా? సజ్జల రామకృష్ణారెడ్డి అర్థం కాని పరిస్థితి. ఇక లడ్డూ దర్యాప్తు మీద అయితే వైసీపీని టార్గెట్ చేస్తూనే లడ్డూ దర్యాప్తు జరుగుతుందంట. పూర్తిగా వైసీపీ కోసమే ఈ లడ్డూ దర్యాప్తుని మొదలుపెట్టారు. ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నాడు ఆయన. చాలా దారుణం. ఆ లడ్డూ సంబంధించి కొన్ని విషయాలు బయటకు వస్తూ ఉంటే, ఇవాళ కదా అయోధ్య ఇదైంది, అక్కడ ధ్వజారోహణం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ, అలాగే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్జీ భగవత్ వీళ్ళంతా వెళ్ళారు. పెద్ద ఎత్తున జరిగింది కార్యక్రమం. 3 ఏళ్ల క్రితం అక్కడ ఆలయం ప్రారంభోత్సవం కార్యక్రమం జరిగినప్పుడు ఈ ప్రబుద్ధులు 1,00,000 లడ్డూలు పంపారు అక్కడికి. ఏది ఆ నెయ్యితో చేసిన లడ్డూల్ని 1,00,000 పంపారు అయోధ్యకి. పాపపుణ్యాల మాట దేవుడికి తెలుసు, కానీ తెలిసి వీళ్ళు పంపారు అవి. దాన్ని దర్యాప్తు చేస్తూ ఉంటే వైసీపీని టార్గెట్ చేస్తూ లడ్డూ దర్యాప్తు జరుగుతుందంట. పరకామణి కేసు కూడా మొత్తం క్రియేటెడ్ కేసు అని. ఇలా మొత్తం ఒకదానికి సంబంధం లేకుండా ఏదో ఒకసారి వచ్చేసి అన్నిటికీ ఒక వివరణ ఇచ్చేసి జగన్మోహన్ రెడ్డిని ఇరికిచ్చేసి వెళ్ళిపోతే మళ్ళీ 4 రోజులు బయటికి రాకుండా ఉంటే ఆ జగన్మోహన్ రెడ్డి ఆయన తిప్పలాన్ని పడతా కొట్టుకుంటూ ఉంటాడు. ఈ మధ్యలో వాళ్ళు ఏదో వాగుతూ ఉంటారు, మనం వెళ్ళి ముసుగుదని పడుకోవచ్చు, చలికాలం కదా ఎలాగో. అంటే అలా అనిపిస్తుంది మరి ఆయన మాటలు అవన్నీ చూస్తూ ఉంటే. మాట్లాడితే మళ్ళీ మా మీద పడతాడు మీడియా అని. ఈ మీడియా వాళ్ళు చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేస్తూ ఉంటారు. నీకు చేయాలా? నీకు చేయడానికి నువ్వు కూలి ఇచ్చుకునే ఇది ఉంది కదా ఒకటి, దాంతో చేయించుకుంటున్నావు కదా ఎలాగూ. కాస్త ఇంతో జనం తరపున మాట్లాడుతున్నాం మేము, మమ్మల్ని కాస్త అట్లాగే న్యూట్రల్గా ప్రజల కోసం ఉండని. నీ రొంపిలోకి మమ్మల్ని ఎందుకు లాగుతావు సజ్జల? కాకపోతే జగన్మోహన్ రెడ్డిని ఏదోలాగా ఇరికించి పాపం ఆయన ఎటో కూడా పంపాలని ఆ తాపత్రయం ఏంటో నాకు అర్థం కాల. అదొకటి తేల్చాలి. రెండోది, విజయసాయి రెడ్డికి నువ్వు ఎందుకు సమాధానం చెప్పలేదు ఇవాళ ఇంతసేపు మాట్లాడి? విజయసాయి రెడ్డి నిన్ను టార్గెట్ చేసి అన్నాడు, నువ్వే పార్టీని సంకనాకి ఇచ్చేస్తున్నావు, జగన్మోహన్ రెడ్డిని నాశనం చేస్తున్నావని. నువ్వు దానికి ఎందుకు సమాధానం చెప్పలేదు కూడా ఇవాళ తేల్చాలి. ఒక చిన్న బ్రేక్